నమస్తే, నా పేరు మాధురి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. వార్తల్లో ముందుగా యువత భవిష్యత్తు పరమావధిగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. విశాఖ బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పరశురామరాజు అధ్యక్షతన నిర్వహించిన పత్రికా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. ఏవైతే రిప్యూటెడ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా గతంలో ఏవైతే ఉన్నాయో అన్ని కూడా డబల్ అవటం, ట్రిబుల్ అవటం జరిగింది. ఆ విధంగా ఐఐటీలు కానీ, ఐఐఎంలు కానీ, అలాగే సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ, ట్రైబల్ యూనివర్సిటీస్ కానీ, అలాగే వీటితో పాటు ప్రత్యేకత కలిగిన ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో మన ఐఐపిఎం లాంటిదంటే పెట్రోలియం మేనేజ్మెంట్ కానీ, కోస్టల్ మేనేజ్మెంట్ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ కానీ, ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్స్ కానీ దేశంలో అంతా కూడా గతంలో ఏవైతే సంఖ్య ఉందో దానికి 3 రెట్లు పెరగటం జరిగింది. దేశంలో ఈ ప్రాంతంలో ఇది లేదు అనే విధంగా ఉండకూడదు. అన్ని ప్రాంతాల్లో నేషనల్ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలని, అన్ని ప్రాంతాల్లో సెంట్రల్ యూనివర్సిటీస్ ఉండాలి అని చెప్పి ఒక లక్ష్యంతో పెట్టడం జరిగింది. దాని తర్వాత ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలి అని ఒక ఆలోచన చేయడం జరిగింది. ఏటా దేశం నుంచి ఒక 5 లక్షల మంది విద్యార్థులు విదేశాలకు వెళ్ళి మెడికల్ చదువుతున్నారని చెప్పి దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన, ఒక విప్లవాత్మకమైన ఆలోచన చేసి అడుగులు పెట్టడం జరిగింది. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్లో కూడా 17 మెడికల్ కాలేజెస్ వచ్చాయన్న మాట వాస్తవం. వాళ్ళు 13 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు. తర్వాత జిల్లాలు పెరిగాయి. అన్నిటికీ సంబంధించి చేసే విధంగా 17 మెడికల్ కాలేజెస్ కేంద్ర ప్రభుత్వ నిధులతో 60% కేంద్రం, 40% రాష్ట్రం అనే విధంగా పెట్టడం జరిగింది. ఆ 40% కూడా వాళ్ళు ఏదైతే ల్యాండ్ అలాట్ చేస్తారో దాంట్లోనే ఆ యొక్క అమౌంట్ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ విధంగా 100% ఆ యొక్క మెడికల్ కాలేజ్ నిర్మాణం కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతుంది. అలాగే మెడికల్ యొక్క సీట్లు పెంపకం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 15,000 సీట్లు పెంచడం జరిగింది. దేశవ్యాప్తంగా 3 లక్షల పైగా సీట్లు పెంచడం జరిగింది. అలాగే పీజీ సీట్లు పెంచడం జరిగింది. అలాగే సూపర్ స్పెషలైజ్డ్ సీట్లు కూడా పెంచడం జరిగింది. ఆ విధంగా మెడికల్ సంబంధించిన ఏదైతే ఉందో ఆ ప్రతి విద్యార్థి ఎవరైతే మెరిటోరియస్ స్టూడెంట్ ఉన్నాడో వాడికి సీట్ వచ్చే విధంగా ఒక వ్యవస్థ దేశవ్యాప్తంగా నిర్మాణం చేయడంలో నరేంద్ర మోడీ గారు అడుగు పెట్టడం జరిగింది. మెడికల్ ఈ దేశంలో ఉండే జనాభా 8,000 ఏదైతే 140 కోట్ల మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైద్యం అందే విధంగా, ప్రతి 1000 మందికి ఒక వైద్యుడు అందే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయాలని చెప్పి ఒక సంకల్పంతో పెద్ద ఎత్తున ఈ యొక్క మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం జరిగింది. కేవలం మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మెడికల్ కాలేజెస్తో పాటు సూపర్ స్పెషాలిటీ ఇన్స్టిట్యూషన్స్ కూడా పెంచడం జరిగింది. అలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్లో త్వరలో జేపీ నడ్డా గారి చేత అన్ని సూపర్ స్పెషాలిటీ బ్లాక్స్ మీరందరూ చూడొచ్చు. మన కేజీహెచ్తో సహా రాష్ట్రంలో 14 చోట్ల అద్భుతమైన అత్యాధునికమైన వైద్య సదుపాయం వచ్చే విధంగా ప్రస్తుతం చదువుతున్న పీజీస్కి, అలాగే రాబో కాలంలో డాక్టర్స్గా మారి వాళ్ళందరికీ కూడా సదుపాయాలు మెరుగుపరిచే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేస్తుంది. ఆ విధంగా విజయనగరం జిల్లా బాడంగి మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో నేడు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం 4.0 కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాడంగి ఎస్ఐ సూర్యకుమారి, ఎంపీపీ అర్జుల లక్ష్మి, జడ్పీటీసీ పెద్దింటి రామారావు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ రాజేశ్వరి కార్యక్రమంలో పాల్గొన్నారు. సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
ఓం దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే శ్రీ గురు గణేశ శారదాంబాయై నమో నమః. ఈ సమావేశం తాలూకా ముఖ్య ఉద్దేశం, రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, అటు తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి మధ్యలో ఒక మంచి స్నేహపూర్వక వాతావరణం ఉండాలి. వారి యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు గురించి, వారు ఏ విధంగా చదువుతున్నారు, వారి అభ్యసన సామర్థ్యాలు ఎట్లా ఉన్నాయి, వారి తాలూకా ప్రవర్తన ఎట్లా ఉంది అనే దాన్ని ఆ ఉపాధ్యాయులతో నేరుగా చర్చించడమే కాకుండా, ఈ సందర్భంగా ఏర్పడినటువంటి ఒక స్నేహపూర్వక బంధము ద్వారా కంటిన్యూస్గా వారి యొక్క పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ని ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఒక మంచి వాతావరణాన్ని ఏర్పరచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ స్టూడెంట్లు ఈరోజు నవ్వుతున్నట్టున్నారు. నేను వచ్చినప్పటి నుంచి వీళ్ళకి వీక్లీ వన్స్ అయినా విజిట్ చేస్తారన్నమాట, అవేర్నెస్ మీటింగ్ పెట్టడానికి. వచ్చినప్పుడు ఈ రోజు ఉంది, మొఖాలు వెలుగుతున్నాయి. ఏం లేదు, ఇదేంటంటే పేరెంట్స్ మీటింగ్ అంటే టీచర్స్కి పేరెంట్స్కి విద్యార్థుల ప్రగతి గురించి, విద్యార్థుల అభివృద్ధి గురించి, విద్యార్థుల ఎడ్యుకేషన్ గురించి, వాళ్ళు ఎలాగున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలాగున్నదని చెప్పేసి డిస్కషన్ చేయడానికి ఉన్న ఈ సమావేశాన్ని పేరెంట్స్ మీటింగ్ అంటారు. అవునా? అడుగుతున్నారా మీ టీచర్స్ని మా పిల్లలు ఎలా చదువుతున్నారు, ఏం చదువుతున్నారు అని అడిగారా? ఎలాగున్నారు ఏంటి అంటే, మీరు సండే వస్తారు. అవునా? సండే వస్తారు. నెక్స్ట్ వన్ హాలిడేస్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు అడుగుతున్నప్పుడే, లేకపోతే మీకు ఫోన్ చేస్తున్నప్పుడే టీచర్స్ని అడిగేస్తారు అన్నమాట, మా బాబు ఎలాగున్నారు, ఎలా చదువుతున్నారు ఏంటని చెప్పేసి. అవునా? మీ పిల్లలు అయితే బాగానే చదువుతున్నారమ్మా. నేను ప్రతిసారి విజిట్ చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి అయితే సడన్ గా వస్తాను. ఏదో ఒక టైంలో మేము అవేర్నెస్ మీటింగ్ పెట్టాలి. వస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు నేను సడన్ గా విజిట్ చేస్తూ ఉంటాను. ఆ టైంలో స్టాఫ్ అందరూ కూర్చొని ఏ క్లాస్ ఆ క్లాసు టీచర్స్ ఉండి వాళ్ళు చదివించడం, స్టడీ అవర్స్ కండక్ట్ చేయడం గట్టా చేస్తూ ఉంటారు. చాలా ప్రాంప్ట్ గా జరుగుతుంది అన్నమాట. టైం టేబుల్ అంటే టైం టేబుల్, లంచ్ టైం అంటే లంచ్ టైం పంపిస్తారు, బ్రేక్ఫాస్ట్ టైం అంటే బ్రేక్ఫాస్ట్, డిన్నర్ టైం అంటే డిన్నర్ టైంకి, ఏ టైంకి వాళ్ళకి ఏదైతే టైం టేబుల్ ఉన్నదో ఆ టైం టేబుల్ ప్రకారంగా చూస్తారు అన్నమాట. ఇప్పుడు ఇదంతా పండగ వాతావరణం కనబడుతుంది. అవునా? అదే ఇదంతా ఒక సంక్రాంతి లాగా, ఈ రంగవిల్లు, నెక్స్ట్ వన్ ఈ బెలూన్ డెకరేషన్ అది చూస్తే నాకు ఈ సంక్రాంతి సంబరాలు గట్టా చేస్తారు కదా, ఆ వాతావరణం కనబడుతుంది అన్నమాట. ఏం లేదు, టీచర్స్ కి మన పిల్లల నుంచి ఏం లేదు. రేపు ఎప్పుడైనా మనకి 10th క్లాస్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేసరికి వాళ్ళ రిజల్ట్స్ అనేవి మంచిగా ఇస్తే వాళ్ళు ఇంకా మంచి పండుగ వాతావరణం అన్నమాట. ఇదేం కాదు, వాళ్ళ రిజల్ట్స్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళా వాళ్ళ పిల్లలు మంచి మార్క్స్ తెచ్చుకున్నారో లేదో పక్కన పెట్టండి, వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళు ఇలా తెచ్చుకున్నారో చేశారంటే చాలా గొప్పగా ప్రౌడ్ గా చెప్తారు అన్నమాట. మా పిల్లలేరా ఇలాగా ఇన్ని మార్క్స్ తెచ్చారు చేశారని చెప్పేసి ప్రిన్సిపల్ సార్ చెప్పారు, ఇలాగా మేము అచీవ్ చేస్తాం. స్వచ్ఛ భారత్ లక్ష్యాలకు తోడ్పాటు అందించే విధంగా విశాఖ పాత నగరంలో ప్రభుత్వ ఘోషాసుపత్రిలో బయో వెస్టర్న్ మరుగుదొడ్లు ఏర్పాటు చేసిన జిఎస్టీ ఆడిట్ కమిషనరేట్ సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ పి ఆనంద్ కుమార్ అన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా 4.17 లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసిన బయో వెస్టర్న్ మరుగుదొడ్లను ఆయన ప్రారంభించారు.
So we are very thankful to sir for giving us this opportunity and selecting our hospital for installing the bio toilets. Andi. Thank you so much. Namaste. Andhra Pradesh Kakinada Audit Circle, we have office here for some of the officers. So వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ బయో టాయిలెట్స్ బేసికల్లీ ఫర్ ప్రెగ్నెంట్ విమెన్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బేసిక్ నెసెసిటీస్. సో దీన్ని గుర్తించి మా ఆఫీసర్స్ మా పరిశీలనలో తీసుకొచ్చినప్పుడు ఇక్కడ అవసరమైనటువంటి 3 బయో టాయిలెట్స్కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో 2-3 నెలల్లోనే దీన్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసి ఈ రోజున దీనికి ఉద్ఘాటనకి మరి మెడికల్ సూపరింటెండెంట్ ఉషా గారు, మా డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ గారు, అలాగే మా ఆఫీసర్స్ కూడా వచ్చి ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను శుక్రవారం పలువురు ఉన్నతాధికారులు పరిశీలించారు. కార్యక్రమ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నోడల్ ఆఫీసర్ ఎంటీ కృష్ణ బాబు, స్పెషల్ ఆఫీసర్ వీరా పాండ్యన్, జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తదితర ప్రముఖులు అధికారులు శుక్రవారం పరిశీలించారు. जो बोल रहा हूँ वही है लैंड कहाँ तक दिया రాజుగారు ఉత్తర పక్కన ల్యాండ్ ఎక్కడ అయ్యాము లోకు పता चलेगा यहाँ से क्या बोलते हैं सर्विस तो रहेगा. मैंने जिसको विन करेज में जाना है तो वहाँ पे क्लिक करो. జీవో నెంబర్ 39ని రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అనకాపల్లి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమం 4వ రోజుకు చేరుకుంది. జీవో నెంబర్ 396 రద్దు చేయాలని అనకాపల్లి బస్టాండ్ వేదిక లేఖ సంక్షేమ సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. దస్తావేజ్ లేఖర్ల ఐక్యత, జీవో నెంబర్ 396 రద్దు చేయాలి, 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 జీవో నెంబర్ 396 రద్దు చేయాలి. దస్తావేజ్ లేఖర్ల ఐక్యత, దస్తావేజ్ లేఖర్లను, దస్తావేజ్ లేఖర్ల ఐక్యత, దస్తావేజ్ లేఖర్ల ఐక్యత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ లేఖర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు మేము అనకాపల్లి తరఫున దస్తావేజ్ లేఖర్లందరం కూడా 27/7/2026 నుండి 31/7/2026 వరకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అయితే ఇది ఎందుకంటే ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు, కానీ మేమైతే ఈ వృత్తి మీదే ఆధారపడి జీవిస్తూ ఉన్నాము. లక్షలాది మంది
ఇప్పుడు ప్రభుత్వం వారు కొత్తగా ప్రవేశపెట్టిన 396 జీవో అమలు కానీ అయినట్టయితే కనుక మేము లక్షలాది మంది రోడ్డును పడే పరిస్థితి ఉంటుంది. ఎన్ని సంవత్సరాలుగా ఈ వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నాం కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ లేఖలందరూ కూడా ఎవరు కూడా వృత్తిని కోల్పోకుండా మాకు ఏదైనా న్యాయం చేయమని ప్రభుత్వం వారి దృష్టికి తీసుకొచ్చింది. ఈ జీవోను రద్దుపరచాలని కోరుకుంటున్నాం. సంక్షేమ సంఘం సెక్రటరీగా మాట్లాడుతున్నాము. మాకు ఇదే వృత్తి మీద మా కుటుంబాలన్నీ కూడా బతుకుతున్నాయి. ఈ కొత్తగా 396 జీవో తీసుకొచ్చి మా కుటుంబాలు రోడ్డు పాలు చేయదని చెప్పి గవర్నమెంట్ వారిని ప్రాధాయపడుతున్నాము. మా ఎవరన్నదాన్ని కూడా చూసుకొని చేయటం లేదు. మా బతుకు తెరువు కోసం మా కుటుంబాలు పోషించుకున్నందుకు మాత్రమే చేస్తున్నాము. స్వద్రోహంతో ప్రభుత్వం ఆలోచించి మాకు మంచి చేయవలసిందిగా కోరుతున్నాం. దస్తావేజ్ లేఖరుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 396ని రద్దు చేయాలని కోరుతూ మరి మన అనకాపల్లి దస్తావేజ్ లేఖరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తేదీ 20 నుంచి 31 వరకు 11 రోజుల పాటు సాగే నిరసన కార్యక్రమం పెన్ డౌన్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం 4వ రోజుకు చేరుకోవడం జరిగింది. మేము దస్తావేజ్ లేఖరులము ప్రభుత్వానికి మీ మీడియా ద్వారా తెలియజేసే విజ్ఞప్తి ఏంటంటే, అయ్యా మేము దశాబ్దాల కాలంగా ఈ దస్తావేజ్ లేఖల తయారీ అదేవిధంగా కార్యాలయానికి వచ్చే ప్రజలకి సేవలు అందిస్తూ వారిచ్చే దాంతో మా కుటుంబాలను మేము పోషించుకుంటూ ఉన్నాము. ఈ వృత్తి మీద ఆధారపడి దస్తావేజ్ లేఖరులు, సహాయకులు, డిటిపి ఆపరేటర్లు, స్టాంప్ వెండర్ ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఈ వృత్తి మీద ఆధారపడి తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. మరి ఈరోజు మీరు తీసుకొచ్చిన జీవో మూలంగా ఆ లక్షల కుటుంబాలు ఈరోజు రోడ్డున పడి దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నాయి. దయచేసి ప్రభుత్వం మా పట్ల మానవతా దృక్పథంతో ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మేము ఈ వృత్తికి ఉన్నాము, అలవాటు పడి ఉన్నాము. వేరే పనులకు పోలేని పరిస్థితి, ఈరోజు ఎటు దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నాం. మా ఆవేదన మీరు ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. మేము మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి అదే కోరుతున్నాం. అయ్యా మా దస్తావేజ్ లేఖరుల్ని, మా మీద ఆధారపడిన వాళ్ళని, దిక్కులేని వాళ్ళని చేయొద్దు. ప్రభుత్వానికి సునాయాసంగా సులభతరంగా సేవలు అందించాలనే మీ ఆలోచనని మేము అందరం కూడా హర్షిస్తున్నాం. మేమైతే మీడియా మూలంగా చెప్తున్నాం, ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు. కాకపోతే మీ నిర్ణయం మూలంగా రోడ్డున పడిపోతున్న మా పట్ల మానవతా దృక్పథం చూపించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము ఏ రాజకీయ పార్టీ అండదండలు చూసుకొని ఈ ఉద్యమం చేయట్లేదు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఈ ఉద్యమం చేయట్లేదని ప్రభుత్వం ఒకసారి గుర్తించాలి. మేము మా న్యాయమైన డిమాండ్ 396 రద్దు చేసేంత వరకు ఈ నిరసన కొనసాగిస్తామని మేము తెలియజేస్తూ ఉన్నాం. పెందుర్తి మండల పేదనరవ గ్రామంలో ఉన్న మహాత్మా జ్యోతి బాపులే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల బాలుర గురుకుల పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు పాల్గొన్నారు. ముందుగా స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్యే రమేష్ బాబుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం హాస్టల్లో విద్యార్థులకు ఇస్తున్న వసతులు అలాగే వంటగది పరిశీలించారు. ఓకే 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 సార్. నమస్కారం. ఎన్డీఏ కూటమి ఈ ప్రభుత్వం ఎంత బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే, కోట్లాది, వందల వేల కోట్లాది రూపాయలు విద్యగా ఖర్చు పెట్టడంతో పాటు ఏదో డబ్బులు ఇచ్చాం, 4 స్కూళ్లు పెట్టాం, 4 హాస్టళ్లు పెట్టాం, నీకు సంవత్సరానికి ఒకసారి మీ పిల్లల తల్లికి వందనం అని మీ అకౌంట్ లో డబ్బులు వేస్తున్నాం. గత ప్రభుత్వాల్లాగా అడ్వర్టైజ్మెంట్ బటన్ నొక్కాను అనే కార్యక్రమాలు మేము పదే పదే చెప్పకుండా, ఈ ఇవ్వటంతో పాటు ఫెసిలిటీస్, మీ పిల్లలు బాగా చదువుతున్నారో లేరు, క్రమశిక్షణ గా పెరుగుతున్నారో లేదో, తల్లిదండ్రులతో పిల్లల్ని, టీచర్స్ ని, ఇలా మాలాంటి ఎమ్మెల్యేలని, పార్టీ పెద్దలు కొందరు ఇన్వాల్వ్ చేసి
స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో జిల్లాలో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఒక చోట, మరి ఈ సంవత్సరం ఆరోగ్యం బాగోలేక పాల్గొనలేదు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా ప్రతి సంవత్సరం ఏరే ఒక చోట పాల్గొని అన్ని శాఖల సిబ్బంది గాని, మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని 175 నియోజకవర్గాల్లో ఇన్వాల్వ్ అయ్యి మీ పిల్లల్ని ఎలా చదువుకుంటున్నారు, తల్లిదండ్రులకు ఉన్న అనుమానాలు ఏమిటి, తల్లిదండ్రులు ఆశించేది ఏమిటి అనేది పూర్తిగా చర్చ జరిగి మీ పిల్లలతో తల్లిదండ్రులకి సన్మానం చేయించి, అంటే ఒక మంచి సత్ప్రవర్తన పిల్లలకి ఈ వయసు నుంచే రావాలి, పిల్లలు క్రమశిక్షణతో పెరగాలి, ఇంటికి జన్మనిచ్చిన తల్లి మొదటి గురువు, ఏ బిడ్డ అయినా ముందు నేర్చుకునేది తల్లి దగ్గర, ఆ తల్లిని గౌరవించలేని వాడు ఇంకా ఎవరిని గౌరవించలేడు. కాబట్టి తల్లికి పాదపూజ చేసి తల్లి విలువ చెప్పే కార్యక్రమం కూడా దీనిలో తీసుకోవటం జరిగింది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0ను గాజువాక జిల్లా పరిషత్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడారు. ఈరోజు ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. ఈరోజు మరి గాజువాకలో జరుగుతున్నటువంటి మెగా పేరెంట్ టీచర్స్ మీట్కి ముఖ్య అతిథిగా మరి గౌరవ మంత్రివర్యులు రావడం, రాంప్రసాద్ గారు రావడం చాలా సంతోషం. వారికి ఈ సందర్భంగా వారి గాజువాక ప్రజల తరపున, పిల్లల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు విద్యాశాఖ మార్చులుగా లోకేష్ గారు ఆయన సారథ్యంలో సుమారు 150,000 మంది పిల్లల్ని ఈరోజు కొత్తగా చేర్చుకోవడం జరిగింది. అంటే అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు వారి ఆధ్వర్యంలో. ఇది ఆ అభివృద్ధికి ఒక సూచికగా మనం తీసుకోవచ్చని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి పిల్లలు వెళ్ళిపోయేటువంటి దగ్గర నుంచి మళ్ళీ తిరిగి జాయిన్ అయ్యేటటువంటి పరిస్థితికి రావడం అంటే ఎంత మార్పు ప్రజలందరూ కూడా గమనించాలి. అది లోకేష్ గారి యొక్క నాయకత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకనూ ఈ విద్యా వ్యవస్థని బాగా అభివృద్ధి చేయడానికి మేమందరూ కూడా కృషి చేస్తాం అని చెప్పి తెలియజేస్తూ, తల్లిదండ్రులు కూడా కేవలం పిల్లల్ని స్కూల్కి పంపించేస్తే సరిపోతుంది అనుకోవద్దు. స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ పిల్లల్ని కూడా మీరు కూడా బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పీటీఎం ప్రోగ్రామ్ ఏదైతే ఉందో 4వసారి జరుపుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 4వసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో విద్యారంగాన్ని గాడిలో పెట్టే విధంగా గౌరవ హెచ్ఆర్డీ మంత్రి లోకేష్ గారి సారథ్యంలో ఎన్నో వినూత్నమైన మార్పులు రావడం జరిగింది. దానిలో భాగంగానే ప్రైవేట్ స్కూళ్ళకు తలదన్నే విధంగా గవర్నమెంట్ పాఠశాలను నిర్మించే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేపట్టాం. దానిలో భాగంగానే తల్లికి వందనం కార్యక్రమం జయప్రదంగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులను గౌరవిస్తూ వాళ్ళ చిన్నారుల యొక్క భవిష్యత్తు నాదే అని చెప్పి వారి కోసం ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలాగే ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇది ఒక పెను సంచలనం విద్యారంగంలో. ఎందుకంటే లోకేష్ గారు చదువుకున్న విద్యావంతుడు. విద్యారంగంలో ఆయన ముద్ర ఉండే విధంగా ఈరోజు పిల్లలు ధరించే యూనిఫామ్ దగ్గర నుంచి వాళ్ళు తినే భోజనం వరకు ఎక్కడ రాజీ పడని విధంగా ఈరోజు శుచి శుభ్రతతో భోజనము, నాణ్యమైన పాఠశాల పుస్తకాలు ప్రతి ఒక్క దాంట్లో పర్యవేక్షిస్తూ ఉండడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. ఈరోజు కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పథకాన్ని ఇంటర్మీడియట్ 1-2 సంవత్సరానికి ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని అని తెలియజేసుకుంటూ, వచ్చే 3 సంవత్సరాల్లో కూడా ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా. జై హింద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.